హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ అలంకారంగా ముస్తాబవుతున్నాడు. ఈ ఏడాది 2025 71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. స్వామివారికి కుడివైపు శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విగ్రహాలు, ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది గణపతి బప్పా మోర్య, జై బోలో గణేష్ మహారాజ్కి అనే నినాదాలతో ఖైరతాబాద్ పరిసరాలు మారుమోగుతాయి. లక్షలాది మంది భక్తులు ఈ మహాగణనాథుడి దర్శనానికి తరలివస్తారు. 1954లో ప్రముఖ ఉద్యమకారుడు సింగరి శంకరయ్య బాలగంగాధర తిలక్ ఆచరణలో ప్రేరణ పొంది మొదటిసారిగా 1 అడుగుల వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రతి ఏడాది విగ్రహం ఎత్తు పెరుగుతూ వచ్చి ఈసారి 69 అడుగులకు చేరుకుంది. ఈసారి గణనాథుడు 3 తలలతో, తలపై 5 సర్పాల పూర్ణ రూపంతో 8 చేతులతో అలంకరించనున్నారు. కుడివైపు చేతుల్లో ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల ఉంటాయి. ఎడమవైపు చేతుల్లో పద్మం, శంఖం, లడ్డు ఉంటాయి. విగ్రహం దిగువ కుడివైపున పూరి జగన్నాథ స్వామి, ఎడమవైపున శ్రీ లలిత త్రిపుర సుందరి దర్శనమిస్తారు. గణనాథుడి మండపానికి కుడివైపున 25 అడుగుల శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపున శ్రీ గజ్జలమ్మ కొలువుదీరనున్నారు. వినాయక చవితి అంటే ఉత్సాహం, లడ్డు అంటే ఖైరతాబాద్ గణపతి. గతంలో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి భారీ లడ్డూలు తెప్పించేవారు. ఈ లడ్డు గిన్నీస్ బుక్ రికార్డులోనూ రికార్డులు సాధించింది. 2021 తర్వాత లడ్డు స్థానికంగానే తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వినాయక చవితి తర్వాత 11వ రోజు 2025 సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి సందర్భంగా నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. నిమజ్జనోత్సవం చూడటానికి లక్షలాది మంది భక్తులు హాజరవటం ఖాయం.